హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ 45 ది మూవీ. ఇది కన్నడ ఫిలిం. ఇందులో 3 యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర అండ్ రాజ్బీ శెట్టి. సో వీళ్ళైతే ఈ ఫిలింలో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిలింగా ఉండబోతున్నట్టుంది. సో ఫ్రెండ్స్, మూవీ నుంచి శివరాజ్ కుమార్ గారి లుక్ వీడియో అనేది రివీల్ అయితే చేశారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మనకి తెలుగు, కన్నడ అండ్ హిందీ ఈ లాంగ్వేజ్లో మూవీ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, డైరెక్టర్ మిస్కిన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి గారు లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం ట్రైన్. ఈ ఫిలిం నుంచి బర్త్డే స్పెషల్గా ఒక స్మాల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ మీరు ఇంకా చూడకపోతే చూడండి. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపుగా అయిపోయి అయితే ఉంది. రిలీజ్ చేయడమే ఆలస్యం. సో దిస్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ థియేటర్స్లో రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, కొరియన్ సిరీస్ చూసే లవర్స్. మరొక సూపర్ హిట్ కొరియన్ సిరీస్ని అమెజాన్ మినీ వారు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో తీసుకొని వచ్చారు. అదే ఫ్లవర్ క్రూ జోసన్ మ్యారేజ్ ఏజెన్సీ. ఇది 2019 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. హిస్టారికల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ 16 ఎపిసోడ్స్ నౌ అమెజాన్ మినీ టీవీలో తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కొరియన్ సిరీస్ని నవ్వు ట్రై అయితే చేయవచ్చు. సిరీస్కి ఐఎండిబి రేటింగ్ 10కి 7.2 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, క్రేవెన్ ది హంటర్. ఇది సోనీ పిక్చర్స్ నుంచి వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. మనకి స్పైడర్ మ్యాన్ కి స్పిన్ ఆఫ్ గా ఈ పార్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఎంత బోరింగ్ గా ఈ పార్ట్ అనేది తీసుకొని వచ్చారంటే సోనీ పిక్చర్స్ వారు ఇలానే డిసప్పాయింట్ అయితే చేస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం కూడా మేడం వెబ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆ ఫిల్మ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. బట్ ఎంత బోరింగ్ అయితే అంత బోరింగ్ అయితే ఉన్నింది. ఇప్పుడు దీనికి కూడా సంథింగ్ ఏదో ఒక కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను. ఎంత నిరాశకు గురి చేసిందంటే ఆ డ్రామా ఉంటుంది చూసుకోండి, నిద్రపుచ్చేస్తుంది. అంత డ్రామా అనేది పెట్టేశారు. నాకు ఈ ఫిలిం చూడంగానే లాస్ట్ టైం తీసుకుని వచ్చిన మేడం వెబ్బే బెటర్ అనిపించింది. సో ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఈ ఫిలిం నుంచి ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి ఓటీటీ ప్లాట్ఫామ్ ఓవర్సీస్లో అయితే రిలీజ్ చేశారు. సో ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీకు ఇండియాలో అయితే చూడడానికి వచ్చేసి ఉంటాయి. అన్అఫీషియల్గా మీరు ఇండియాలో వచ్చేసి వాచ్ అయితే చేయవచ్చు. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ ఇండియాలో మనకు వచ్చేసి రావడానికి ఫిబ్రవరి మంత్లో అఫీషియల్గా అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 5, ది పిట్. ఇది హెచ్బిఓ మ్యాక్స్ వారి ఒరిజినల్ సిరీస్ మెడికల్ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఇందులో 15 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. లైక్ ఇప్పటివరకు 2 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేశారు. వీక్లీ ఎపిసోడ్స్ మనకి రిలీజ్ అవుతున్నవి. టుడే వచ్చేసి 3rd ఎపిసోడ్ అప్లోడ్ చేశారు. మనకి ఇండియాలో జియో సినిమాలో ఈ సిరీస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ కంటిన్యూ చేయవచ్చు. నెంబర్ 6, యూ సీజన్ 5. ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. చూసిన వరకు తెలిసే ఉంటుంది. లైక్ సిరీస్ వచ్చేసి అడల్ట్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ 5కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 24కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అప్లోడ్ ఉంటుంది. ఇంగ్లీష్, మనకి హిందీ ఆడియోస్ ఈ సిరీస్ నుంచి ఉన్నాయి. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే సీజన్ 1 నుంచి స్టార్ట్ అయితే చేయవచ్చు. సిరీస్ బాగుంటుంది, బట్ వాచ్ అలోన్. నెంబర్ 7, అజిత్ కుమార్ గారి న్యూ ఫిలిం పట్టుదల అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్పెషల్గా అదిరిపింది. ఎక్సలెంట్గా ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే చేశారు. సంథింగ్ న్యూగా మనకి ఈ ఫిలింలో చూడడానికి ఒక ప్లాట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బట్ ఆ తెలుగు డబ్బింగ్ అయితే అంతగా వర్కౌట్ అయితే కాలేదు. అది కాకుండా మ్యూజిక్ వచ్చేసి ఆ ట్రైలర్లో ఓవర్లోడెడ్గా ఉంది. మ్యూజిక్ బాగుంది, బట్ ఎక్కువగా అయితే ఉన్నది. మరి థియేటర్స్లో కూడా ఇలానే ఉంటుందా చూద్దామని. సో ట్రైలర్ అయితే బాగుంది, అవుట్పుట్ అయితే మంచిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 6th ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, దేవా. షాహిద్ కపూర్ అండ్ పూజా హెగ్డే యాక్ట్ చేసిన ఈ ఫిలిం యాక్షన్ డ్రామాగా ఉంటుంది. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే ట్రైలర్ చూడండి. అండ్ ఈ ఫిలిం వచ్చేసి మనకి మలయాళం ఫిలింకి అఫీషియల్ రీమేక్గా తీసుకొని వస్తున్నారు. అదే ముంబై పోలీస్. సో అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. ఆ ఫిలింకి ఈ దేవా ఫిలిం అనేది అఫీషియల్ రీమేక్ హిందీలో తీసుకొని వస్తున్నారు. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది గైస్. సంథింగ్ ఇందులో మంచి పాయింట్ అనేది మనం అయితే చూడబోతున్నట్టు. జనవరి 31కి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మలయాళం ఫిలింని సేమ్ డైరెక్టర్ రీమేక్ చేస్తున్నారంటే ఆ ఫిలిం అప్పట్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అయి ఉంటుంది. నేనైతే ఆ ఒరిజినల్ అయితే చూడలేదు. మీరు చూస్తున్నారా గైస్? మీకు ఎలా అనిపించిందో ఆ ఒరిజినల్ కామెంట్లో తెలియజేయండి. నేనైతే డైరెక్ట్గా దేవా ఫిలింని థియేటర్స్లో చూస్తాను.
నెంబర్ 9 అలంగు. ఇది తమిళ మూవీ. డిసెంబర్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీకి అయితే మూవీ వచ్చింది. నౌ ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. నెంబర్ 10 సంథింగ్ ఇన్ ద రైన్. ఇది 2018 ఇయర్లో వచ్చిన కొరియన్ సిరీస్. అమెజాన్ మినీ టీవీ వారు మరొక కొరియన్ సిరీస్ ని డబ్బుడ్ వర్షన్స్ లో తీసుకుని వస్తున్నారు. ఇందులో టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఐఎండిబి రేటింగ్ అయితే ఇచ్చున్నారు 10కి 8.1. సో సూపర్ రేటింగ్. మనకి ఈ సిరీస్ ని డబ్బుడ్ వర్షన్స్ కన్ఫర్మ్ చేశారు February 12th. సో February 12th వచ్చేసి అమెజాన్ మినీ టీవీలో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 11 ఆనంద్ శ్రీ బాలా. ఈ ఫిల్మ్ లో వచ్చేసి అర్జున్ అశోకన్ అండ్ అపర్ణ దాస్ లీడ్ లో యాక్ట్ చేస్తున్నారు. మూవీ అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఫిలిం. సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో మలయాళం వర్షన్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ ఫిలిం నౌ అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 పుష్ప 2 ది రూల్. టుడే థియేటర్స్ లో రీలోడెడ్ వర్షన్ అనేది రిలీజ్ చేశారు. బట్ కొన్ని థియేటర్స్ లో మాత్రమే ఈ రీలోడెడ్ వర్షన్ అనేది 3 hours 40 minutes ఫుటేజ్ ప్రింట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి సినీ డబ్స్ ప్లాట్ఫామ్ మీకు తెలుసు కదా, అదే ఒరిజినల్ ఆడియో వినడానికి. సో అందులో వచ్చేసి మనకి ఆడియో కూడా యాడ్ అయితే చేశారు. సో మనకి థియేటర్స్ లో ఏది హిందీ అండ్ తెలుగు సో ఈ వర్షన్స్ మాత్రమే రిలీజ్ చేశారు కదా. సో దానికి సంబంధించి రీలోడెడ్ వర్షన్ ఆడియో అనేది 3 hours 40 minutes సో అది యాడ్ అయితే చేశారు. సో అది మీకు ఎలా యూజ్ చేయాలో తెలుసు అనుకుంటున్నాను. మనకి అందులో వచ్చేసి ఒరిజినల్ ఆడియో వినడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో మీకు నేను ఈ యాప్ ఎలా యూజ్ చేయాలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. లైక్ ఫ్రెండ్స్, మీకు నియరెస్ట్ థియేటర్స్లో ఈ ఫిలిం ఇప్పుడు 3 hours 40 minutes ఫుటేజ్ చూడడానికి అందుబాటులో లేదని చెప్పేసి నిరాశ అయితే చెందకండి. ఇక్కడ మనకి ఈ ఫిలిం నుంచి అన్అఫీషియల్గా హెచ్డి అయితే వచ్చేసింది. సో దాని గురించి మీరు ఈ వీడియోలో కామెంట్లో మాత్రం కామెంట్ చేయబాకండి ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో నేను వచ్చేసి ఈ వీడియోలో కూడా చెప్పలేను. మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నన్ను ఫాలో చేసి కామెంట్ అయితే చేయండి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి. సో నేను మీకు ఆన్సర్ రిప్లై అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఒకవేళ అందులో మీకు ఒరిజినల్ ఆడియో చూడడానికి లేకపోతే సినీ డబ్స్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసి అందులో ఆడియో వింటూ సో మీరైతే మూవీ వాచ్ చేయవచ్చు. 3 hours 40 minutes ఫుటేజ్ అయితే ఉంటుంది. నెంబర్ 13 దిల్రుబా. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. January 18th ఈవినింగ్ టైంలో సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 14 జీనీ. ఈ ఫిలిం నుంచి 90% షూటింగ్ అయితే ఫినిష్ చేసుకున్నారు. ఇంకా 10% షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందట. సో మూవీ నుంచి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ ఫిలింలో వచ్చేసి జేమ్ రవి గారు, జేమ్ రవి గారి పేరైతే ఇప్పుడు మారింది కదా, రవి మోహన్ అండ్ కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ వామిక గాబీ ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం రిలీజ్ డేట్ కమింగ్ వెరీ సూన్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.